సనత్ నగర్ రెనోవా హాస్పిటల్లో అత్యాధునిక కోరి రోబోట్ సర్జరీ సిస్టమ్ను ఘనంగా ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి ఎమ్మెల్యే తలసాని ఘన స్వాగతం పలికారు. ఆర్థోపెడిక్ చికిత్సలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఎమ్మెల్యే తలసాని హాస్పిటల్ శ్రీధర్ పెద్దిరెడ్డి, బాలనగర్ జోన్ ఏసీపీ నరేష్ రెడ్డి, సనత్ నగర్ సిఐ శ్రీనివాసులు, డివిజన్ అధ్యక్షుడు కొలను బాలరెడ్డి కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ అత్యాధునిక కోరి రోబోట్స్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఆధునిక సాంకేతికను, అధునాతన వైద్యశాలను చేరువ చేస్తూ హెల్త్ క్యాంపర్ ద్వారా ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పిస్తూ రెనోవా హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ మేనేజ్మెంటు ప్రధానంగా రాధాకృష్ణ గారు, శ్రీధర్ గారు, వారి యొక్క గ్రూప్ రెనోవా హాస్పిటల్స్ అనేది హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో ఒక కొత్త టెక్నాలజీ పేషెంట్స్కు చాలా కన్వీనియంట్గా ఉండే విధంగా ఈరోజు మరి రోబోటిక్ సర్జికల్ అని చెప్పి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ అంటే మెడికల్ సైడ్ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మీకేంటంటే ఈరోజు రోబోటిక్ సర్జికల్ అని మరి ప్రారంభించుకోవడం శుభ పరిణామం. రెనోవా నీలిమా హాస్పిటల్లో అత్యంత అధునాతనమైనటువంటి రోబో సర్జికల్ సిస్టమ్ని అన్వీల్ చేశాము. దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో ఇది, సెకండ్ జనరేషన్. దీని ద్వారా మనం చేసేటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా తక్కువ సమయంలో, తక్కువ కోతతోని చాలా త్వరగా రికవరీ అయ్యేటటువంటి సౌలభ్యం కలుగుతుంది ఈ రోబో వల్ల. ఇప్పటి వరకు ఈ లొకాలిటీలో ఇలాంటి రోబోటిక్ సిస్టమ్ లేదు, మనము మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏ పేషెంట్ కూడా వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ కూడా ఈ ప్రాంతాన్ని దాటి వెళ్లకుండా ఉండేటట్టుగా ఉండే సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ దీన్ని ఫస్ట్ రోబోటిక్ హాస్పిటల్ ఇన్ దిస్ ఏరియాగా చేస్తున్నాము.